ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 18వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఏ వ్యక్తి వల్ల మీకు ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం జూన్ 18వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక, మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మీకు పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల మీరు ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అంటే వారు కావాలని చేయకపోయినా సరే వారిని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కానీ, లేదా ఇతరత్ర కారణాల వల్ల కానీ, అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి మూలంగా మాత్రం మీకు ఒక పెద్ద సమస్య రాబోతుంది. ఇతర వ్యక్తులతో గొడవలు పడటం, పోలీస్ కేసుల వరకు వెళ్లటం, పోలీసులతో వాగ్వాదానికి దిగటం, ఇటువంటి పరిస్థితులైతే మీకు చాలా రోజులుగా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసే ముందైనా తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే సింహరాశి వారికి వ్యాపార పరంగా చూస్తే కనుక, ఈరోజు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు కన్న కలలన్నీ కూడా నిజం కాబోతున్నాయి. లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే కనుక, మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు గోచరిస్తుంది. అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం కూడా మీకు తెలియబోతోంది. అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. కెరియర్ పరంగా అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్నైతే గడపబోతున్నారు. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మీకు మానసికంగా కొంత కృంగుదలకి లోను చేసేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. ఈ విధంగా ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలనైతే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు పొందుకోబోతున్నారు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.